అస్సలాముఅలైకుం నమస్తే. ఆఫీస్ నుంచి రాగానే నేను మా అమ్మ కలిసి మొక్కల కుండీలు కొనడానికి వెళ్ళాము. ఎందుకంటే మా అమ్మకి ప్లాంటింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. సో ముందు రెంట్ హౌసెస్లో ఉన్నప్పుడు చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే హౌస్ ఓనర్స్ వాటర్ అది ఇది అని చెప్పేసి కబుర్లు ఆడేవారు. కాబట్టి ఇప్పుడైతే మనం హ్యాపీగా ప్లాంటింగ్ అనేది చేసుకుంటున్నాము. ఇంకా కావాల్సిన ఫ్రూట్స్ అనేవి కూడా తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ అయితే మనం చిప్స్ షాప్కి వెళ్ళాము. హాట్ చిప్స్ అనేవి ఉంటాయి కదా, అవి తీసుకోవడానికి. ఇవి నా కోసం కాదు, మా అత్త కోసం తీసుకున్నాము. ఎందుకంటే అత్త మనతో పాటు మన ఇంట్లోనే ఉన్నారు కాబట్టి. తర్వాత అయితే నేను బ్యాంగిల్ స్టోర్కి వెళ్ళాను. ఎందుకంటే ఈ చిన్ని స్టిక్కర్స్ నేను ముక్కు పొడుకులాగా యూస్ చేస్తుంటాను, అవి తీసుకోవడానికి. దాంతోపాటు గిఫ్ట్ ర్యాపర్ అనమాట. ఇది ఎందుకు అంటే చెప్తా ఒక్క నిమిషము. సో ఫస్ట్ అయితే నేను డిన్నర్ చేసే టైం అయింది. ఆ రోజు నా మమ్మీ తోటకూర వండింది. నాకు కొంచెం కష్టంగా ఉంటుంది, అందు గురించి ఇష్టంగా మమ్మీ తినిపించేసి తినేస్తూ ఉంటాను అనమాట. నెక్స్ట్ అయితే నేను నా మీషో ఆర్డర్స్ అని చెక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే రివ్యూ వీడియోస్ చేద్దామని చెప్పేసి. నేనైతే మా ఫ్రెండ్ కోసం ఒక శారీ అనేది ఆర్డర్ చేశాను, ఎందుకంటే తన బర్త్డే కోసం. సో తన బర్త్డే అయితే 1 వీక్ బ్యాకే అయిపోయింది. నేను ఆర్డర్ చేయడం కొంచెం లేట్ అయిందనమాట. సో అదైతే వచ్చేసింది. ఎవరికైనా ఈ శారీ అనేది కావాలి అంటే నేను ఒక లాంగ్ వీడియో అనేది ట్యాగ్ చేస్తున్నాను, దాన్ని డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేయొచ్చు. సో నాకు టైంకి టేప్ అనేది కనిపించలేదు. సో నేనైతే అలాగా మనకి రిబ్బన్స్ ఉంటాయి కదా, సో దాంతో అయితే అడ్జస్ట్ అనేది చేశాను అనమాట. దాని తర్వాత నా ప్రేమ లేఖ స్టార్ట్ చేశాను. అదే అండి నా ఫ్రెండ్షిప్ అంట, తన కోసం చెప్తూ. నేను ఇది వీక్నెస్ స్ట్రెంగ్తో నాకు తెలియదు, కానీ నేను చాలా తొందరగా మనుషులకి అటాచ్ అయిపోతూ ఉంటాను. అది నేను వాళ్ళకి చాలా ప్రేమ ఇచ్చేస్తూ ఉంటాను అనమాట. సో నాకు నచ్చిన ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ అయితే చేస్తూ ఉంటా. సో తనతో లెటర్ అయితే రాశాను కదా, దాని మీద హీరోయిన్ అని రాశాను అనమాట. ఎందుకంటే తను నాకు అలా పిలుస్తుంది కాబట్టి. దాని తర్వాత నేను ఒక చిన్న డిబ్బీ కూడా తీసుకున్నాను. దాంట్లో అయితే 1 రూపీ కాయిన్ అనేది వేసి ఇచ్చాను అనమాట. ఎందుకంటే అది తొందరగా ఫాస్ట్గా నువ్వు ఫిల్ చేసుకోవాలి అని చెప్పేసి ఇద్దామని. అది సింపుల్గా ఇవ్వాలి అనిపించలేదు, అందు గురించి నేనైతే ఫెవికాల్ అంతా కూడా దానికి అంటించి దాని మీద స్టోన్స్తో అయితే వర్క్ అనేది చేశాను అనమాట. నాకు క్రాఫ్టింగ్ అంటే అస్సలు రాదు, కానీ ఇలా చిన్న చిన్నవి ఎప్పుడైనా ట్రై చేయాలనిపిస్తే చేస్తూ ఉంటాను. ఇంతలోపు మమ్మీ అయితే మజ్జిగ అనేది ఇచ్చింది. సో నేనైతే అది తాగేస్తూ అది చేసేసాను అనమాట. చాలా క్యూట్గా అనిపించింది. సో నా దగ్గర ఉన్న డిబ్బీకి కూడా నేను ఇలాగే చేద్దాము అని అనిపించింది. ఎప్పుడైనా చేస్తే మీకు చూపిస్తాను. ఇంక నేనైతే ఫేస్ వాష్ అనేది చేసేసుకున్నాను అనమాట. ఇంకా స్లీప్ టైం అయిపోతుంది కాబట్టి. అండ్ దెన్ ఐ హ్యాడ్ సమ్ మోర్ వాటర్. దాని తర్వాత అయితే పడుకున్నా. అంతే ఈరోజు వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. దీని కంటిన్యూషన్ వ్లాగ్ రేపు షేర్ చేస్తా.